హలో అండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి ఐఎమ్ సో హ్యాపీ. సో ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా మెసేజ్ చేసి మళ్ళీ కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. చాలా మీనింగ్ఫుల్గా చాలా బాగా చెప్పారు అని చెప్పి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో గురించి వస్తే ఈ వీడియో అయితే నేను February 4th షూట్ చేశాను. అంటే February 5th నేను ట్రావెల్ అనమాట. సో జస్ట్ 1 day ముందు ఏం జరుగుతుంది మా డైలీ లైఫ్లో అనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఆబ్వియస్గా ఇంకా మనం వైఫ్ అనే వాళ్ళం వెళ్తూ ఉన్నాము ఇండియాకి అని అనుకోండి, మనకి 2 రకమైన ఎమోషన్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయన్నమాట నా మనసులో అయితే ప్రస్తుతానికి. ఒకటి వచ్చి శంకర్ని వదిలిపెట్టి పోవాలి అని బాధ, ఇంకొకటి వచ్చి పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం. ఈ 2 మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే నాలో అసలు అప్స్ అండ్ డౌన్స్గా వెళ్తూ ఉన్నాయన్నమాట. బట్ ప్రతి అమ్మాయి కూడా ఈ ఫేజ్ అనేది దాటి వెళ్ళాల్సిందే కదండి. అప్పుడప్పుడు మనం పేరెంట్స్ కోసం అక్కడ వెళ్ళాలి, ఒక్కొక్కసారి హస్బెండ్స్ కోసం ఇక్కడ వెళ్ళాలి అనేసి. కానీ దేవుడు ఎంత మ్యాజికల్గా బాండింగ్ అనేది క్రియేట్ చేస్తారు చెప్పండి. సో హస్బెండ్స్ అనేవాళ్ళు మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఏర్పడిన బంధం, అది కూడా మనం తెచ్చుకున్నది కదా. సో జస్ట్ వాళ్ళతో ఒక 1-2 years 3 years అలా ట్రావెల్ చేసిన వెంటనే సో వాళ్ళే మన లోకం, వాళ్ళే మన సర్వస్వం అని అనిపించేస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీ విమెన్ విల్ ఫీల్ రైట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. సో నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే పేరెంట్స్ మీద ప్రేమ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ జస్ట్ అప్పుడప్పుడు పరిచయమైన ఒక 1-3 years లోపలే జస్ట్ పెళ్ళి అనే బంధంతో ఏర్పడిన పర్సన్ మీద కూడా మనకి అంతే ప్రేమ, అంతే ఎమోషన్ ఇవన్నీ కూడా ఏర్పడిపోతాయి అన్నమాట. సో అదనమాట. అలా షన్నుకి నాకు ఒక పక్క మిస్సింగ్ అనే ఫీలింగ్ అయితే కంటిన్యూస్గా ఎవ్రీ సెకండ్ రన్ అవుతూనే ఉన్నిందనమాట ఆ రోజంతా మా ఇద్దరికి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని అంటే, సో మార్నింగే పూరి పాలక్ పనీర్ చేశాను. అండ్ దాని తర్వాత అయితే డెఫినెట్గా క్లీన్ చేయాలి కదండి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2 months ఇంట్లో ఉండను. కంపల్సరీ హెల్పర్ అయితే ఉంటారు, బట్ స్టిల్ నేను చేయాల్సినవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను నా చేతులతో చేస్తేనే ఐ ఫీల్ దట్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో మొత్తానికి ఇల్లు అయితే మంచిగా క్లీన్ చేసేసాము. అండ్ ఇదంతా కూడా నేను అరౌండ్ 7:30 to 9 ఆ లోపల ఫినిష్ చేశాను అనమాట. ఎందుకంటే షన్ను ఆ రోజు లేచేటప్పటికి ఒక 8:30 అలా అయింది. లేచిన తర్వాత కూడా తనేం పెద్ద సతాయించలేదనమాట. శంకర్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హాల్లోనే స్పెండ్ చేస్తారనమాట. సో హాల్లో ఉన్నప్పుడు నన్ను షన్నుని మిస్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే షన్నుతో అది హ్యాండ్ ప్రింట్ అండ్ లెగ్ ప్రింట్తో చేసిన క్రాఫ్ట్ అనమాట. ఇది లాంగ్ బ్యాక్. సో నేను సర్దుతూ ఉన్నప్పుడు కనిపించింది అనమాట. సో దాన్ని మంచిగా వాల్కి స్టిక్ చేశాను సో దట్ తనకు కనిపిస్తూ ఉంటుంది. సో మేము పక్కనే ఉన్న ఫీలింగ్ మిస్ అవ్వలేదు అన్న ఫీలింగ్ అనేది ఉండాలి అని చెప్పి పెట్టానమాట. అండ్ ఇక్కడ నేను యాజ్ ఏ పేరెంట్గా నేను ఫాలో అయిన టిప్ ఏంటి అంటే, నేను ప్రతిసారి ఇండియాకి వెళ్ళినప్పుడల్లా కూడా ఇట్లా ఒక రౌండ్ బ్యాగ్లో సాఫ్ట్ టాయ్స్ అని పెట్టేస్తానమాట. ఈవెన్ దో మనం ఎంత క్లీనింగ్ చేస్తున్నా కానీ ఈ సాఫ్ట్ టాయ్స్ అనేవి మాత్రం చాలా డస్ట్ని ఈజీగా దాంట్లో పెట్టేసుకుంటాయన్నమాట. దానివల్ల మళ్ళీ పిల్లలకి కోల్డ్ కాఫ్ ఇవన్నీ వస్తాయి. సో అందుకు నేను ఇట్లా కవర్లో ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ లాండ్రీ ఇవన్నీ కూడా అనమాట, ఎవ్రీ సింగిల్ థింగ్ నేను ఇంకా చేస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి. కంటిన్యూస్ వర్క్ అంటే కంటిన్యూస్ వర్క్. అండ్ ఇప్పుడైతే ఇంకా షన్ను మాటల ద్వారా విందాము. సో అసలు షన్ను ఫీలింగ్ ఏంటి, ఇండియాకి వెళ్తున్నామా లేదా, ఎప్పుడు వెళ్తున్నాము, హౌ ఇస్ హర్ ఫీలింగ్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తన మాటల్లోనే తెలుసుకుందాం, ఓకేనా. ఫైనలీ బ్రేక్ఫాస్ట్ రెడీ, పూరి అండ్ పాలక్ పనీర్. గో షన్ను, నీ ప్లేస్లో కూర్చోపో. షన్ను, ఇండియాకి ఎప్పుడు వెళ్తున్నాం మనం? టుమారో. ఐ యూ హ్యాపీ? కమ్ ఆన్, కూర్చో, నీ ప్లేస్లో కూర్చో. We are going for so many days. షన్ను, ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా, ఎయిర్పోర్ట్లో నేను రిసీవ్ చేసుకోవడానికి ఎవరెవరు వస్తున్నారు? అమ్మమ్మ, శంక తాత, వెరీ గుడ్. సో నువ్వు హ్యాపీయా ఇండియాకి వెళ్ళడం? అప్పుడు మనం ఇండియాకి పోతే డాడీ ఉండడు కదా మనతో, అప్పుడు నువ్వు డాడీని మిస్ అవ్వవా? అప్పుడు ఎవరిని హక్ చేసుకుంటూ నైట్ బజ్జునేటప్పుడు? మమ్మీనా? సో డాడీకి అప్పుడు ఎవరుంటారు ఇక్కడ చూసుకోవడానికి? సుబ్బు తాత ఇండియాలో ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ బహ్రెయిన్లో డాడీ దగ్గర ఎవరుంటారు? డాడీ ఎందుకు రావట్లేదు ఇండియాకి?
ఓకే. సో ఆఫీస్ అయిపోయాక మళ్ళీ వచ్చేస్తాడా మన దగ్గరికి? సో ఇప్పుడు ఈ కథలు స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడైతే మనం పూరి పాలక్ పనీర్ తినిపిస్తే తింటది. ఓకేనా? సో ఫైనల్గా ఇప్పుడు టైం 5:30 అయిందనమాట. సో ఇవాళకైతే లగేజ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇది వచ్చి నేను నాతో పాటు క్యారీ చేసే ల్యాప్టాప్ బ్యాగ్. ఇంకా ల్యాప్టాప్ ఒకటి పెట్టలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ స్నాక్స్ మిగిలిన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ అయిపోయినాయి. ఇంకా మొత్తం అంతా ఎన్ని కేజెస్ ఉంది అనేది చెప్తాను రండి. So finally we are going to India. సో ఇప్పటికంతా ఇంకా టోటల్ ఎన్ని సూట్ కేసు వచ్చాయంటే 1 2 3 4 అన్నమాట. దాంట్లో 2 పెద్దవి, మీడియం అండ్ స్మాల్. సో నాకు షన్నుకి మొత్తం ఇప్పుడు నేను ప్యాక్ చేసిన లగేజ్ అయితే 38 kg. ఓకే షన్ను వెయిట్, మమ్మీ మాట్లాడిన తర్వాత సరే. సో నాకు షన్నుకి ఇచ్చిన లగేజ్ ఏంటి అంటే నాకు 38 kgs, షన్నుకి 38 kgs ప్లస్ ఎక్స్ట్రా 7 kg మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. సో నేను మార్నింగ్ ఎయిర్లైన్స్ తో కాల్ చేసి మాట్లాడాను. ఒక 7 kg నేను క్యారీ చేసే బదులు కెన్ ఐ త్రో ఇట్ ఇన్ ద చెక్ ఇన్ అని చెప్పి. సో వాళ్ళు ఓకే అన్నారు. సో దాన్ని బట్టి ఆల్ టుగెదర్ ఇప్పుడు ఒక 80 kgs అలా ప్యాక్ చేసి ఉంటాం కదా. సో 80 అలా ప్యాక్ చేసాం అనమాట. ఇన్ కేస్ వాడేమన్నా ఒప్పుకోకపోతే అప్పుడు ఈ లగేజ్ ఒక్కటే శంకర్ తీసుకొని వస్తారు వచ్చేటప్పుడు. 3 అయితే నాతో పాటే వచ్చేస్తా అనమాట. సో నెక్స్ట్ అయితే మనం ఇండియా బ్లాగ్స్ లో కలుద్దాము. అండ్ మనం లగేజెస్ ప్యాక్ చేసేటప్పుడు ఇట్లా కీస్ తీసుకోవాలన్నమాట, జస్ట్ ఫర్ సేఫ్టీ. ఈవెన్ దో మనకి నంబర్ లాక్ ఉన్నా కానీ ఇలాంటివి తీసుకుంటే కొంచెం సెక్యూర్డ్ అనమాట. సో ఇట్లా నేను 4 లాక్స్ తీసుకున్నాను అండ్ చిన్న ఏదో రెడ్ ట్యాగ్ వేసాను అనమాట. ఇన్ కేస్ సేమ్ కలర్ సూట్ కేసు ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఇట్లా ఏదో రెడ్ ట్యాగ్ వేసాను. సో ఓవరాల్గా ఇది బాయ్ షన్ను. చిత్రాన్నం రెడీ. కరివేపాకు మిస్సింగ్, కరివేపాకు ఉష్ణంగా యాడ్ చేయాలి. అండ్ ఫైనల్గా అయితే కొంచెం చిత్రాన్నం చేశాను అనమాట. సో ఎప్పుడైనా కర్రీ రైస్ చేసుకున్నప్పుడు క్విక్గా బాక్స్ తీసుకెళ్ళడానికి అలా. అండ్ ఇటుపక్క వచ్చేసి నేను శనగిత్తనాలు రోస్ట్ చేశాను అనమాట. సో ఎందుకు అనంటే ఎప్పుడన్నా కానీ దోశ పిండి బయట దొరుకుతుంది. సో దాన్ని ఎప్పుడైనా తీసుకొని చట్నీ టక్మని కొట్టేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి సో ఇలా చేశాను అనమాట. సో ఇదండి నా జర్నీ బిగిన్స్ వీడియో. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.